ఆయన ఇదవుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన 5 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక బలమైనటువంటి కారణం, ఆ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి యువత అందరినీ కూడా కలిసి యువతకి ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టోలా పెట్టి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం, రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొని వస్తాం, ఇలా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో అత్యంత నష్టపోయినటువంటి వర్గం కూడా ఏదైనా ఉందనంటే అది మన యువతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముందుగా మనం ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలు అన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందలేదనంటే ప్రత్యేక హోదా రాలేదు. మళ్ళీ మా ఎంపీలని మీరు గెలిపిస్తే మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అక్కడ మోదీ ఉన్నా ఇంకెవరున్నా సరే వాళ్ళందరి మీద తెలుగువారి తాలూకా పౌరుషం చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చిన తర్వాత విషయం కూడా ఆయనకి చెప్పి వలసలు ఎక్కువగా వెళ్తున్నారు మన జిల్లా నుంచి, అటువంటిది మా జిల్లాని కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ చేసి ఇక్కడ స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక సెజ్ని ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొని వస్తారని చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్టల్ కారిడార్ కూడా మనకి ఎలా అయితే నేషనల్ హైవే ఉందో దానికి సరిపోయే విధంగా కోస్టల్ కారిడార్, బీచ్ కారిడార్ను కూడా ఒక ప్రత్యేకంగా డెవలప్ చేసి ఒక పక్కన మత్స్యకారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులకి పారిశ్రామిక రంగానికి వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతి యువకుల మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల్ని అన్ని రకాలుగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామన్నది కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మొదటిసారి ఓటు వేసే వ్యక్తులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. 18 సంవత్సరాలకే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కిందనంటే అది చిన్న విషయం కాదు. ప్రజాస్వామ్యం అతిపెద్ద బాధ్యత వ్యక్తుల మీద పెట్టింది. ఈరోజు 18 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి పెళ్లి కూడా చేసుకోవడానికి అవకాశం లేదు యువకుడు, కానీ ఓటు వేయొచ్చు. దేశంలో ఉండేటటువంటి ప్రధానమంత్రిని నిర్ణయించవచ్చు, కానీ వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. అంటే అంత పెద్ద బాధ్యత ఈరోజు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిందనంటే అది సరైన మార్గంలో వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో ఈరోజు ఉత్పన్నమైనటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. అలాగే ప్రత్యేకంగా అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా ఒక చైతన్యం కూడా మనం తీసుకొని రావాలి. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఆ దిశలో వాళ్ళు కూడా సహకరించాలి. ఒక మంచి చైతన్యం ప్రజల్లో అందరిని కూడా తీసుకొని రావాలని మా మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 40 ఏళ్ల చరిత్రలో మీరు అన్నటువంటి నాయకులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు చెప్పమనండి. 40 ఏళ్ల చరిత్రలో అంటే 40 ఏళ్ళ చరిత్ర రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉందని అందులో పరిపాలించింది ఎంత సమయం? మనం లాస్ట్ 20 ఇయర్సే తీసుకోండి. లాస్ట్ 20 ఇయర్స్లో 5 సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎవరు మంత్రిగా లాస్ట్ 20 సంవత్సరాలు అత్యధిక శాతం పనిచేశారో ఒకసారి సమాధానం చెప్పమనండి. మాటలు మాట్లాడడానికి ఊరికే లెక్కలు చెప్పడం కాదు. అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేసినటువంటిది
చెప్పినటువంటి నాయకులే ఏ కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టినా సరే అవినీతిమయం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలుగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి మనం తీసుకొని వచ్చాం. మన వంశధార ప్రాజెక్టు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ, తోటపల్లి రిజర్వాయర్ కానీ, ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ టైంలోనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసే దశకు తీసుకొని వస్తే చేసినటువంటి మిగిలినటువంటి పనులు కూడా ఈరోజు చేయలేకపోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈరోజు నీతులు వల్లించేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారనంటే ఏం చెప్పాలో అర్థం కానటువంటి సందర్భం. అందుకనే లెక్కలు వేసేటప్పుడు ఎవరు ఎన్ని రోజులు ఇక్కడ పరిపాలించారో ఒకసారి లెక్క తీయమని వాళ్ళకే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అది కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శే. మేము చెప్తున్నాం 5 సంవత్సరాల్లో మేము రిపోర్ట్ కార్డు కూడా రిలీజ్ చేయడానికి, వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్టేట్ వైడ్గా వైట్ పేపర్ కాదు, గ్రామానికి కూడా ఎన్ని కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేశామనేది తెలుగుదేశం పార్టీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లాలో కూడా ఏ ప్రాజెక్టుకి ఎన్ని నిధులు మేము కేటాయించాం, ఎంత అభివృద్ధి మేము డెవలప్ చేశాం, అలాగే ఏ ప్రాజెక్టులు శాంక్షన్ చేసి కూడా ఎలక్షన్లు వస్తున్నప్పటికీ కూడా శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసి ముందుకు నడిపించాం. అన్నీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు చెప్పమనండి. కేవలం ఒక్క ఇష్యూలో ఈరోజు ప్రశ్నిస్తున్న ఆమ్దల వలస శ్రీకాకుళంకు ఉండేటటువంటి రోడ్డు విషయమే చర్చ పెట్టుకుందామా? ఆ రోజు మేము శాంక్షన్ చేయించాం 33 కోట్ల రూపాయలతో, శంకుస్థాపన కూడా చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటిది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 25% పనులు పూర్తి కాకపోతే మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. మొత్తం వర్కులన్నీ క్యాన్సిల్ చేసి పడేసిన తర్వాత ఎస్టిమేషన్లు పెరిగాయి. ఎస్టిమేషన్లు పెరిగిన తర్వాత మళ్ళీ టెండర్లకు వెళ్ళాలి, మళ్ళీ అన్ని కార్యక్రమాలు జరగాలి. అక్కడే డిలే చేశారు చాలా ప్రాజెక్టులు. డిలే చేయడంతో పాటు ఈరోజు పనులు పూర్తి చేయకుండా ఈరోజు ఆమ్దల వలస నుంచి శ్రీకాకుళం రోడ్డే ముఖ్యంగా సమాధానం చెప్పమనండి. వాళ్ళకి పెద్ద విషయాల మీద వెళ్ళక్కర్లా, ఇంకా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. పిల్ల కాలువలు కూడా బాగు చేసుకోలేపారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఈ జిల్లాలో ఏ పంట పొలం దగ్గరికి వెళ్ళి ఏ రైతుకు అడిగినా సరే ఈరోజు ఏడుస్తూ చెప్తాడు రైతాంగం తాలూకా పరిస్థితి ఏ రకంగా జిల్లాలో ఉందనేది. ఈరోజు కేవలం రాజకీయంగా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి దానికి వ్యతిరేకంగా నెక్స్ట్ డే పేపర్లో ఏదో ఒక కామెంట్ మాది కనబడాలని. కానీ పబ్లిక్ అనుభవిస్తున్నటువంటి కష్టాల మీద ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ జిల్లాలో ఎవ్వరు కూడా ఈరోజు వరకు స్పందించలేకపోయారు. అందరూ రాజకీయమే, అందరూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే, అందరూ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని తిట్టడానికే ఈ మంత్రులు అందరూ కూడా. ఎందుకనంటే వాళ్ళ సిస్టమ్ కూడా అలా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పంచినప్పుడు ఏం చూస్తున్నారు? ఎవరు ఎంత గట్టిగా తిడితే వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్లో ఎంత చేరువుగా ఉన్నారు, ప్రజలకు ఎవరు ఎంత మంచి చేశారని టికెట్లు పెట్టాలి. అందుకే నేను అన్నాను, వాళ్ళ టికెట్ల తాలూకా జాబితా చూస్తే కోర్టు కేసులు ఎవరు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చూసి పెట్టుకోవాలి. A1లు ఎవరున్నారు, A2లు ఎవరున్నారు, స్పెషల్గా ఎదుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో బెస్ట్ క్రిమినల్స్, బెస్ట్ భూ కబ్జాదారులు, బెస్ట్ అవినీతి పరులు, ఇసుక మీద బెస్ట్గా వ్యాపారం చేసేవాళ్ళు, మందు మీద బెస్ట్గా వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఎత్తికి వడబోసి మరి 175 మంది అభ్యర్థులను ఈరోజు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. లిస్టు తీసి ఎవరి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీస్తే ఆ లిస్ట్ అంతా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మా మీద వేలు చూపించే ముందు వాళ్ళ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా జిల్లాలో ముఖ్యంగా ఉండేవాళ్ళు అందరూ కూడా వాళ్ళ